భార్యాభర్తల బంధం, అన్నాదమ్ముల అనుబంధం, అమ్మానాన్నల అనురాగం అన్నీ తెలిపే అచ్చతెలుగు కావ్యం రామాయణం. సీతమ్మ రాముడిని కోరలేదు, విధే కలిపింది. రాముడు తనని అడవుల్లోకి రమ్మని బతిమాలలేదు, ఆమె అతని వెంట వెళ్ళింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మనవాళ్ళు కాలేరేమో. రాముడు ఒకసారి చెప్పేది అమలు చేస్తే వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లనే రాముడికి దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఉత్సాహంలో అపారమైన శక్తి ఉంటుంది. ఉత్సాహంగా పనిచేసే వ్యక్తికి ఏ పని అసాధ్యం కాదు. ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం, ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం, ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం, ఒక మనిషిలోని బలం, ఒకరి ఎదురుచూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు అన్నీ కలిపి మనిషి మనిషిగా బ్రతకడానికి అవసరమైన ఒక నిఘంటువు రామాయణం. రావణుడిని శ్రీరాముడు చంపలేదు. అతడి అహంకారం, అనైతికత, అధర్మమే అతడిని చంపాయి. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలీదు. కాబట్టి ఈరోజు మనకున్న హోదా చూసుకొని మిడిసిపడొద్దు. జీవితంలో ఏదైనా సాధించాలంటే సంకల్పంతో పాటు సహకారం కూడా అవసరమే. శ్రీరామునికి ఆంజనేయ స్వామి తోడున్నట్టుగా. మాటలో నిదానం, గౌరవం ఇచ్చిపుచ్చుకునే స్వభావం, తన మాటలు చేతలతో ఎవరినీ నొప్పించని సున్నిత మనస్తత్వం, సత్యాన్ని ధర్మాన్ని ఆచరించే సహృదయం, ఈ లక్షణాలన్నీ శ్రీరామచంద్రుణ్ణి మర్యాద పురుషోత్తముణ్ణి చేశాయి. ప్రతి దేశంలో భార్యలు మరియు బంధువులు ఉండవచ్చు, కానీ ప్రతి చోట లక్ష్మణుడి లాంటి సోదరుడు ఉండడు. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా, సోదరులను అభిమానించే అన్నగా, భార్య ప్రేమ కోసం పరితపించిన భర్తగాను, ప్రజావాక్కు పరిపాలకుడిగాను ఎప్పటికీ శ్రీరాముడు ఆదర్శం. తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు, తండ్రి సంపాదించి పెడితే డబ్బును పొందటం కాదు, తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి. శక్తి ఉన్న సహనంతో ఉండటం రామతత్వం. అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీతతత్వం. కష్టాల్లో తోడు నిలవడం లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం. సీతమ్మ రాముడు తన సర్వస్వం అనుకుంది కాబట్టే అతను వనవాసానికి వెళ్ళినా అతనితో ధైర్యంగా వెళ్ళింది. ఎన్ని కష్టాలు ఎదురైనా సంతోషంగా స్వీకరించింది. రామాయణం లేని రోజు అసలు మనిషికి జీవితమే లేదు. మనిషి జీవితాన్ని జీవితంగా నిలబెట్టగలిగింది, మనిషిగా ప్రవర్తింపజేయగలిగింది సృష్టిలో రామాయణం ఒక్కటే. పిరికి వాళ్ళు మాత్రమే జీవితాన్ని విధికి వదిలేస్తారు, కానీ బలవంతులు, ఆత్మవిశ్వాసం ఉన్నవారు విధిని, అదృష్టాన్ని ఎప్పుడూ నమ్మరు.
ఎవరైనా మనకన్నా కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించకూడదు. అది వారి గొప్పతనం కూడా కావచ్చు. శ్రీరాముడు అంటే ధర్మమే. ధర్మం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు. రాముడు ధర్మం తప్పితే రామాయణంలో కొన్ని కాండలే లేవు. దుఃఖంలో ఉన్న, సంతోషంలో ఉన్న స్నేహితుడు ఎప్పుడూ స్నేహితుడికి అండగానే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.